జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు పార్టీకు అది సాయం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. నేను అన్నదేంటి, రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, మా ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం అని. నరేంద్ర మోదీ కొత్తగా ఏమన్నాడు? వీళ్ళు అన్నదే ఆయన రిపీట్ చేసిండు. ఆయన మీ ముందు చెప్పుంటే వేరే మాట, ఆయన చెప్పిన తర్వాత మేము చెప్తా ఉన్నాం. తర్వాత సంజయ్ గారు తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడం లే. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాం. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్గా ఉంటుంది. దాని తర్వాత నిన్న మొన్న కొంత మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తా ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇందులో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సర్న్డ్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించినారు. తప్పకుండా ఆ కుటుంబానికి కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఎటువంటి ఆందోళన విచారణలో ఏదైనా నాయకత్వ ఒత్తిడి జరిగి మార్పు జరుగుతుందని మీరు అపోహపడే అవసరం లేదు. తప్పకుండా ఇది ప్రజాస్వామ్యం. మీకు జరిగినటువంటి అన్యాయంగా మీరు అది ఒకవేళ తప్పకుండా అటువంటి సంఘటనలు జరిగి ఉండుంటే దోషి మీద ఎటువంటి శిక్షకు వెనుకాడిగే ప్రశ్న లేనేలేదు. కాబట్టి నేను ఈ సందర్భంలో మరొకసారి మా పార్లమెంటు సభ్యుడిగా మరి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చినారు, బ్యాక్వర్డ్ క్లాస్ అంటా ఉన్నారు. దానికి ఎక్కడ కూడా అవన్నీ కూడా ఈ సంబంధించిన ఇష్యూకు సంబంధం లేదు. కాబట్టి మీ పట్ల డెఫినెట్లీ అదే మా పార్లమెంటు మెంబర్గా మీకు రెస్పెక్ట్ అనేటువంటిది రెస్పెక్టే. కానీ ఇటువంటి సంఘటనల పట్ల మనం వ్యక్తిత్వానికే మచ్చగలిగేటప్పుడు మనమే ఒక అడుగు ముందుకేసి అటువంటి దానికి విచారణకు సహకరించి మనం చేయాల్సి వస్తుంది. లేకపోతే అధికారాన్ని వినియోగించుకొని మనం విచారణకు అడ్డంగా పోయేటువంటి పరిస్థితుల వల్ల మనం దానికి వ్యవహరిస్తున్నట్టు వస్తే ప్రజాస్వామ్యం గౌరవించదు అనే మాటను దయచేసి బండి సంజయ్ గమనించాలని కోరుతున్నా. నేను అదేవిధంగా భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. ఇప్పుడేమంటున్నావు మళ్ళీ సిట్టు. నువ్వు ఇప్పటికి ఎన్ని సిట్లు వేసినావు? 10 సిట్లు వేసిండు రేవంత్ రెడ్డి. ఒక్క సిట్ అన్నా ఇప్పటికేమైనా రిపోర్ట్ ఇచ్చిందా?
నీ 10 సీట్ల రిపోర్ట్లు బయటపెట్టు ఫస్ట్. ఇప్పటిదాకా 10 సిట్లు వేసినావు రేవంత్ రెడ్డి. ఏ సిట్ అన్న తేల్చిందా? ఏ సిట్టు మీద చర్యలు జరిగినాయా? నువ్వు ఇక్కడ కూడా సిట్టు వేయడం అంటే నీరు గార్చడమే కేసును. ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై నువ్వు ఇలా ఈ సిట్టు వేసి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నావు. లీకులు ఇస్తాడు. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది, నా డౌట్ ఇవాళ ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలు రాగానే అప్పుడు సిట్ వేసిండు కదా, ఏది టెలిఫోన్ ట్యాపింగ్, లీకులు వస్తాయి. ఇట్లా అయిందట, అట్లా అయిందట, సినిమా యాక్టర్లు అయిందని. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కాగానే తప్పు సినిమా యాక్టర్లు ఎవరిది ట్యాప్ కాలేదు అని మళ్ళీ ప్రభుత్వమే చెప్పింది. మళ్ళా మొన్న సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే మళ్ళీ సిట్టు లీకులన్నీ వచ్చినాయి. అలేవో మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, బంద్ అయింది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కాపాడడానికి ఇవాళ పొద్దుకో రేపో మళ్ళీ లీకులు ఇస్తారు. ఇట్లా అయిందట, అట్లా అయిందట, ఇందులో A1 ఈయనట, A2 ఈయనట, ఆయన పేరు పెట్టిరట, ఈయన పేరు పెట్టిరట అని రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటాడు దీన్ని. లీక్ మాస్టర్. మళ్ళీ ఇవాళ రేపో లీకులు ఇస్తాడు. ఇక లీకులు ఇచ్చి చర్చ పక్కదారి పట్టాలి, అసలు విషయం ప్రజలు మాట్లాడుకోవద్దు. ఎలక్షన్లు రాగానే లీకులు యాదికొస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడంగానే లీకులు గుర్తొస్తాయి. లేదు ఏదన్నా ఒక అంశాన్ని దారి తప్పియాలి, విషయాన్ని చర్చ పక్కదారి పట్టాలనగానే లీకులు. సినిమా ఏదో టీవీ సీరియల్ నడిపినట్టు 2.5 ఏళ్ళ ఏం తెలిసింది ఉన్నది. ఏ విధంగా ఇంత సీరియస్ అఫెన్స్ లో అలాంటి మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులు జరిగిన తర్వాత కావాలని చెప్పి సెక్షన్స్ ని డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతో సెక్షన్ 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టారు. వేరే యాజ్ పర్ ది కంటెంట్స్ చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సెక్షన్ 7 and 8 పెట్టాలి. ఇంకా తీవ్రమైన ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి ఇంపోజ్ చేయాలి. అసలు కంప్లైంట్ కి ఏదైతే కాపీ ఉందో, కంప్లైంట్ కాపీలో ఏ విధంగా అయితే వాళ్ళ మదర్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని ఏ విధంగా ఎలాంటి వేధింపులకి మైనర్ బాలికని బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేశారో అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా వాళ్ళని ఏ విధంగా బెదిరించడం జరిగింది, ఏ పర్సన్స్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ విషయాలను కూడా ఆవిడ కంప్లైంట్ లో రాశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇప్పటి వరకు ఐఎమ్ టెలింగ్ యూ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. మోర్ దెన్ 48 hours అయింది. మేము ఇప్పటి వరకు ఎన్నో కేసులు చూసాము. ఆల్మోస్ట్ పోక్సో యాక్ట్ ఏదైతే పెడతారో, ఇంత తీవ్రమైన చట్టం అది, విత్ ఇన్ 24 hours లోపల ప్రొడ్యూస్ చేస్తారు అక్యూజ్ ని తీసుకొచ్చి. మరి ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు? అండ్ మాకు రీసెంట్ తెలిసిన విషయం ఏంటంటే, ఏదో విధంగా రాష్ట్రం దేశాలు దాటించాలనే ప్రయత్నం జరుగుతుంది. సో ఖచ్చితంగా LOC కూడా ఇష్యూ చేయాలి. అలాంటిది ఏమైనా ప్రయత్నం జరుగుతుందేమో. మరి హోంశాఖ యొక్క సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా పర్సనల్ గా దీన్ని తీసుకోవాల్సిందే. ఆయన హోమ్ మినిస్టర్, ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్నారు. సో ఆయన సహాయక మంత్రిగా ఏదైతే బాధ్యతలు చేపట్టారో, మరి రాష్ట్రంలో ఒకవేళ తన కుమారుడే ఈ విధంగా చేసినప్పుడు తన చర్యలు ఏంటి? ఎలాంటి ఎవరైనా కూడా చట్టం ముందు నేరస్తుడే అవుతాడు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు ఎవరైనా సరే. మరి ఇప్పటి ఒక విషయం ఒళ్ళు గగురుపరిచే విషయం తెలిసింది. అదే యూనియన్ హోమ్ మినిస్టర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా, బీజేపీ ఎంపీ అయినా, ఒకనాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ గారి కొడుకు బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి మీద పోక్సో కేసు అతి కష్టం మీద పేట్ బషీరాబాద్ పోలీసులు రిజిస్టర్ చేసిండ్రు. మరి నేను మొట్టమొదటనే అసలు విషయం చెప్తున్నా. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఇగో మీకు ఎడమ వైపున నిలబడ్డ ఈ పుత్రరత్నమే ఈ పోక్సో కేసులో నిందితుడు. माननीय भारत के प्रधानमंत्री जी नरेंद्र मोदी जी, आपका बगल में जो खड़ा हुआ ये नौजवान शहजादे, ये नौजवान लड़का, ये आज पोक्सो केस का अक्यूज्ड है. आप कल सुबह हमारा तेलंगाना को आ रहे, आप आके इसका बारे में जरूर लोगों को बताना. ये क्या है, किस लिए आपके पास आए, बंडी संजय साहब ने इसको आपके पास क्यों लेके आए, क्या आपको जानकारी था ये किस किस्म का लड़का है? ये सब चीज़ों के बारे में कृपया आपका बहुमूल्य संदेश में हमारे तेलंगाना जनता को कृपया थोड़ा जानकारी देना. మిత్రులారా, మరి ఈ సాయి భగీరథ్ అనే ఈ వ్యక్తి మీద పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. కానీ
ఈ కేసు కన్నా ముందు నిన్న సాయంత్రం 5:30 గంటలకు కరీంనగర్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో ఇదే సాయి భగీరథ్ గారు, ఆ ఎఫ్ఐఆర్లో ఈ సాయి భగీరథ్ ఒక కంప్లైంట్ చేస్తాడు కరీంనగర్ పోలీసులకు. ఈయన కంప్లైంట్లోని ఆ కరీంనగర్లో సాయి భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్లో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 308, 351, 61 అనే బిఎన్ఎస్ సెక్షన్ల కింద, అంటే ఒకనాటి ఐపీఎస్ సెక్షన్లు, ఈ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ అయింది. ఈ సాయి భగీరథ్ గారు ఏమంటారా అంటే, ఇందులో ఆయన ఆ మహిళ పేరు రాసిండ్రు, కానీ నేను చెప్పను, ఎందుకంటే ఇది ధర్మం కాదు, ఇది చట్ట ప్రకారం కూడా కరెక్ట్ కాదు. సో ఈయన ఏమంటాడంటే, నాకు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఇక్కడ ఉంది కానీ నేను చెప్పను. సో ఆ అమ్మాయితో కామన్ ఫ్రెండ్షిప్ ఉంది. ఈమె నన్ను రకరకాల ఫ్యామిలీ ఫంక్షన్స్కు, ఫ్రెండ్స్ సరదాగా చేసుకునే పార్టీలకు, ఇంకా అదేవిధంగా రకరకాల పుణ్యక్షేత్రాలకు ఈమెతో పాటు మేము పోయిన తర్వాత డీటెయిల్గా చెప్తా, కొంచెం ఇది లాంగ్, దయచేసి అందరు కూడా ఓపిక పట్టాలి. సో ఈ వ్యక్తి నాకు, అంటే ఈ మహిళ కూడా అనలేను, ఈ అమ్మాయి, ఎందుకంటే ఆమె మైనర్, మహిళ అనడం కూడా కరెక్ట్ కాదు. ఈ మైనర్ బాలిక నాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా టచ్లోకి వచ్చింది. ఇది ఎవరు అంటున్నారు? బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఇచ్చిన కంప్లైంట్. నిన్న 5:30కు బుక్ అయింది ఇది. వీళ్ళు పేరెంట్స్ మేము చాలా గౌరవప్రదమైన వ్యక్తులము అని చెప్పి నా దగ్గరికి వచ్చిండ్రు. ఆ విధంగా మేమందరం కూడా ఫ్రెండ్స్ అందరం కూడా పరిచయం అయ్యాం. మేమందరం కూడా డెవలప్డ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ విత్ మీ అండ్ మై గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళ పేరెంట్స్, మా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగానే దోస్తాన్లో బతికినాం.